ఈరోజు నేను మీతో పస్కా యొక్క ఆజ్ఞను గైకొనండి అనే ఉపదేశంతో దేవుని వాక్యములను అధ్యయనం చేయాలనుకుంటున్నాను. చాలా మంది పరిశుద్ధ గ్రంథమును చదువుతుంటారు. పరిశుద్ధ గ్రంథము ప్రపంచంలోని ఉత్తమంగా అమ్ముడుపోయే గ్రంథంగా పరిగణించబడటం లేదా? అనేక మంది దేవుని రక్షణ యొక్క చిత్తమును కనుగొనుటకు పరిశుద్ధ గ్రంథమును చదువుతురు. అయితే వారు దాన్ని చదివినప్పటికీ వారు దేవుని చిత్తాన్ని గ్రహించారు. మానవ జ్ఞానముతో దేవుని రక్షణ యొక్క మార్గాన్ని కనుగొనటం అసాధ్యం. చూస్తున్నప్పటికీ వారు చూడరు, విన్నను వారు వినరు లేదా గ్రహించరు. నిజంగా మనం పరిశుద్ధ గ్రంథమును 1000 మార్లు చదివినా దేవుడు మనకు దాన్ని వివరించుటకు వచ్చే వరకు దాన్ని మనం ఎలా అర్థం చేసుకోలేమో అది మర్మమైనది. మీరు సత్యమును పొందక మునుపు పరిశుద్ధ గ్రంథంలోని ఏదైనా తోటి యొక్క కథను మీరు అర్థం చేసుకోలేకపోయారు. ఎందుకనగా పరిశుద్ధ గ్రంథము దేవుని యొక్క లోతైన చిత్త ప్రకారం వ్రాయబడి ఉంది. 2వ పేతురు 3వ అధ్యాయంలో పరిశుద్ధ గ్రంథమును ఏకపక్షంగా వివరించటం నాశనమునకు నడిపించునని అది మనల్ని హెచ్చరిస్తున్నది. అన్నిటికీ పైగా రక్షకుడు ఎవరో మనం కనుగొనట్లయితే మనం ఎన్నటికీ పరలోకానికి గల మార్గాన్ని కనుగొనలేము కదా. దేవుడు మోషే ధర్మశాస్త్రం ద్వారా మరియు యేసుక్రీస్తు ద్వారా పస్కా యొక్క ఆజ్ఞను గైకొనండి అని మానవాళికి ఆజ్ఞాపించారు. అయినను ఈ లోకంలోని సంఘాలు దానిని ఆచరించవు. ఇది ఆశ్చర్యంగా లేదా? వారు పరిశుద్ధ గ్రంథమును 100 మార్లు చదివారు, అయినను వారు దీనిని గ్రహించలేరు. దేవుని చేత వ్యక్తిగతంగా బోధించబడిన సంఘము కృత నిబంధన పస్కాను ఎన్నటికీ కనుగొనలేదు. ఈరోజు రండి ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథం ద్వారా పరిశీలిద్దాం. రండి నిర్గమకాండము 12వ అధ్యాయం 5వ వచనాన్ని చూద్దాం. ఆ గొర్రెపిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. గొర్రెల నుండి అయినను మేకల నుండి అయినను దాన్ని తీసుకొనవచ్చును. ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకొనవలెను. తరువాత ఇజ్రాయేలుల సమాజపు వారందరూ తమ తమ కుటుంబములలో సాయంకాలం మందు దాన్ని చంపి దాని రక్తం కొంచెము తీసి తాము దాన్ని తిను ఇండ్ల ద్వారపు బంధు 2 నిలువు కమ్ముల మీదను పై కమ్మి మీదను చల్లి ఆ రాత్రి వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును పొంగరొట్టెలను తినవలెను. చేదు కూరలతో దాన్ని తినవలెను. దాని తనలను దాని కాలను దాని అంతరములను అగ్నితో కాల్చి దాన్ని తినవలెను. దానిలో ఉడకనైనను నీళ్లతో ఉండబడినను తినకూడదు. ఉదయకాలం వరకు దానిలోనేది మిగిలింపకూడదు. ఉదయకాలం వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలెను. మీరు దాన్ని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కర్రలు చేత పట్టుకుని త్వరపడుచు దాన్ని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. ఆ రాత్రిని ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశ మనుషులనే గాని జంతువులనే గాని తొలి సంతతంతే హతము చేసి ఐగుప్తులందరికీ తీర్పు తీర్చేదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తం మీకు గుర్తుగా ఉండను. నేను ఆ రక్తమును చూచి మేము నశింపజేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మేము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. కాబట్టి ఇది మీకు జ్ఞాపకార్థమైన దగును. మీరేమి చేయవలెను? మీరు యెహోవాకు పండుగగా దాన్ని ఆచరింపవలెను. తరతరములకు నిత్యమైన కట్టడగా దాన్ని ఆచరింపవలెను. ఎవరు ఆజ్ఞాపిస్తున్నారు? దేవుడు తరతరముల వరకు ఈ పస్కాను ఆచరించండి అని ఆజ్ఞాపించారు. రండి 17వ వచనంతో కొనసాగిద్దాం. పులిరొట్టెల పండుగను మీరు ఆచరింపవలెను. ఈ దినమంది నేను మీ సమూహములను ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించి తిని గనుక మీరు మీ తరములన్నిటిలో ఈ దినమును ఆచరింపవలెను. ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండును. మనం పస్కాతో ప్రారంభించి అన్ని పండుగలను ఆచరించాలని ఆయన కోరుచున్నారు. 12వ అధ్యాయం 43వ వచనం చూద్దాం. 43వ వచనము. మరి యెహోవా మోషే అహరోనును తిట్టెను.
ఇది పస్కా పండుగను గూర్చిన కట్టడ. అన్యుడెవడును దాన్ని తినకూడదు గాని వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందిన వాడైతే దాన్ని తినవచ్చును. పరదేశీయు కూలికి వచ్చిన దాసుడును దాన్ని తినకూడదు. మీరు ఒక్క ఇంటిలోని దాన్ని తినవలను. దాని మాంసంలో కొంచెమైనను ఇంటిలో నుండి బయటికి తీసుకుని పోకూడదు. దానిలో ఒక్క ఎముకైనను మీరు విరవకూడదు. ఇశ్రాయేలుల సర్వ సమాజం ఈ పండుగను ఆచరింపవలను. నీ యొద్ద నివసించు పరదేశి యెహోవా పస్కను ఆచరింపగోరినెడల అతని కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలను. తర్వాత అతడు సమాజంలో చేరి దాన్ని ఆచరించవచ్చును. అట్టివాడు మీ దేశంలో పుట్టిన వానితో సముడగును. సున్నతి పొందినవాడు దాన్ని తినకూడదు. ఆయన ఈ కట్టడలన్నింటినీ మోషే ధర్మశాస్త్రం నమోదు చేశారు. 13వ అధ్యాయం వద్దకు వెళ్దాం. 13వ అధ్యాయం 8వ వచనము. మరియు ఆ దినమున నీవు నేను ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు యెహోవా నాకు చేసిన దాని నిమిత్తము పొంగునట్టులను తినుచున్నానని నీ కుమారునికి తెలియచెప్పవలెను. యెహోవా ధర్మశాస్త్రం నీ నోట నుండునట్లు బలమైన చేతితో యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను బయటికి రప్పించినట్టుకు ఈ ఆచారము నీ చేతి మీద నీకు సూచనగాను నీ కనుల మధ్య జ్ఞాపకార్థముగా ఉండును. కాబట్టి ప్రతి సంవత్సరం ఈ కట్టడను దాని నియామక కాలమున ఆచరింపవలెను. మరో మాటలో చెప్పాలంటే మీరు ప్రతి సంవత్సరం దాన్ని ఆచరింపవలెను. ఈ విధంగా దేవుడు ఇశ్రాయేలులను ఐగుప్తు నుండి బయటకు నడిపించారు. మరియు వారు కనానుకు బయలుదేరే ముందు పస్కాను ఆచరించవలనని వారికి ఆజ్ఞాపించారు. పస్కాను ఆచరించని ఐగుప్తుల యొక్క ప్రతి ఇంటిలో, ప్రజలలో మరియు జంతువులలో మొదటి సంతానము చంపబడేను. ఏమైనప్పటికీ పస్కాను ఆచరించిన ఇశ్రాయేలుల కుటుంబాల కొరకు వారిని వినాశనం దాటిపోయేలా దేవుడు అనుమతించారు. మరియు ప్రతి సంవత్సరము ఈ పస్కాను దాని నియామక కాలంలో ఆచరించండి అని ఆజ్ఞాపించారు. మరియు ఇశ్రాయేలులకు ఇది ఒక కట్టడగా మారెను. ఏమైనా సంవత్సరాలు గడిచే కొద్దీ పస్కా నిర్లక్ష్యపరచబడెను. కానీ రాజైన యోషియా కాలంలో అది మరలా ఆచరించబడెను. 2వ రాజులు 23వ అధ్యాయం వద్దకు వెళ్దాం. 2వ రాజులు 23వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. అప్పుడు రాజు యూదా పెద్దలందరినీ, యెరూషలేము పెద్దలందరినీ తన యొద్దకు పిలువనంపించి యూదావారిని అందరినీ, యెరూషలేము కాపురస్తులందరినీ, యాజకులను, ప్రవక్తలను, అల్పులనేమి గనులనేమి జనులందరినీ పిలుచుకొని యెహోవా మందిరమునకు వచ్చి వారు వినుచుండగా యెహోవా మందిరమందు దొరికిన నిబంధన గ్రంథములోని మాటలన్నిటినీ చదివించాను. ధర్మశాస్త్రము ఈ నిబంధన గ్రంథంలో రాయబడిను. కాబట్టి సులభంగా చెప్పాలంటే అది పరిశుద్ధ గ్రంథం. అతడు పరిశుద్ధ గ్రంథపు వాక్యములన్నిటినీ చదివాను. రాజు ఒక స్తంభము దగ్గర నిలిచి యెహోవా మార్గములో ఇందు నడిచి ఆయన ఆజ్ఞలను, కట్టడలను, శాసనములను పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను గైకొని ఈ గ్రంథమందు వ్రాయబడి ఉన్న నిబంధన సంబంధమైన మాటలన్నిటినీ స్థిరపరచుదమని యెహోవా సన్నిధిని నిబంధన చేయగా జనులందరూ ఆ నిబంధనకు సమ్మతించిరి. ఫలితంగా యోషియా రాజు కాలంలో పస్కా ఆచరించబడెను. ఇది 21వ వచనంలో నమోదు చేయబడింది. 21వ వచనం చూద్దాం. అంతటా రాజు నిబంధన గ్రంథమునందు వ్రాసిన ప్రకారముగా మీ దేవుడైన యెహోవాకు వారు ఏమి జరుపుకోవాలను పస్కా పండుగను ఆచరించుడని జనులందరికీ ఆజ్ఞాపింపగా, మరో మాటలో చెప్పాలంటే అది పరిశుద్ధ గ్రంథము. అంతకు ముందు వారు పస్కాను ఆచరించలేదు. వారు పస్కాను ఆచరించినప్పుడు వారు దేవునికి బదులుగా అన్ని రకాల విగ్రహాలను ఆరాధించారు. ఏమైనప్పటికీ వారు పరిశుద్ధ ఆలయంలో కనుగొన్న పరిశుద్ధ గ్రంథమును చదివినప్పుడు వారు దేవుని చిత్తానికి అవిధేయతగా ఉన్నారని మరియు ఇతర దేవులను సేవించారని వారు గ్రహించారు. కాబట్టి వారు బాధతో తమ బట్టలు చింపుకున్నారు. ఇది 2వ రాజుల గ్రంథంలో నమోదు చేయబడింది. 22వ వచనం.
ఇజ్రాయేలులకు న్యాయం నడిపించిన న్యాయాధిపతులనున్న దినముల నుండి ఇజ్రాయేలు రాజుల యొక్కయు యూద రాజుల యొక్కయు దినములన్నిటి వరకు ఎన్నడను జరగనంత గొప్పగా ఆ సమయమందు పస్క పండుగ ఆచరింపబడెను. ఇది చాలా దురదృష్టకరం. దేవుడు ప్రతి సంవత్సరము నియామక కాలమందు మీరు దాన్ని ఆచరింపవలను అని చెప్పారు. అయితే ప్రజలు అలా చేయడంలో విఫలమయ్యారు. 23వ వచనం, ఈ పండుగ రాజైన యోషియా ఏలుబడిలో 18వ సంవత్సరమందు యెరూషలేములో యెహోవాకు ఆచరించబడెను. 24వ వచనం, మరియు కర్ణపిశాచ గల వారిని శోధ చెప్పు వారిని గృహ దేవతలను విగ్రహములను యూదా దేశమందున యెరూషలేమునందును కనబడిన విగ్రహములన్నిటిని యోషియా తీసివేసి యెహోవా మందిరమందు యాజకుడైన హిల్కీయాకు దొరికిన గ్రంథమందు వ్రాసిన ధర్మశాస్త్ర విధులను స్థిరపరచుటకై ప్రయత్నము చేసెను. పరిశుద్ధ గ్రంథం ప్రకారం దేవుని సేవించవలసిన దేశంలో విగ్రహారాధన ప్రబలంగా ఉండేను. అందుకని యోషియా రాజు విగ్రహాలన్నిటినీ నాశనం చేసి పస్కాను ఆశించవలనని ప్రజలకు ఆజ్ఞాపించాడు. 25వ వచనం వద్దకు వెళ్దాం. అతనికి పూర్వమున రాజులలో అతని వల్లి పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను పూర్ణ బలముతోను యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రం చొప్పున చేసిన వాడు ఒకడును లేడు. అతని తర్వాత నిన్న అతని వంటి వాడు ఒకడును లేడు. యోషియా ఏదో అసాధారణమైన పని చేయలేదు. దేవుని కట్టడ ప్రకారంగా యోషియా పస్కను సరిగ్గా ఆచరించిన తర్వాత దేవుడు అతడు తన పూర్ణ హృదయంతోను పూర్ణ ఆత్మతోను పూర్ణ బలముతోను దేవుని సేవించెను అని చెప్పాను. అయితే కృత నిబంధనలో పస్కా ఎలా నెరవేరబడెను? 2 మత్తయి 26వ అధ్యాయం తిరుగుతాం. మానవుల్ని రక్షించుటకు వచ్చిన యేసుక్రీస్తు కూడా దేవుని ప్రజలు పస్కాను ఆచరించవలనని కోరేను. 2 మత్తయి 26వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. పులిరొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసు వద్దకు వచ్చి పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నామని అడిగిరి. అందుకు ఆయన, మీరు పట్టణమందున ఫలాని మనుషుని వద్దకు వెళ్ళి నా కాలము సమీపమై ఉన్నది, ఆయన ఏమి ఆశించబోచుండెను? నా శిష్యులతో కూడా నేట పస్కాను ఆశించదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడను. ప్రతి ఒక్కరూ ఇది కష్టమా? యేసు పస్కాను ఆచరించినట్లయితే ఆయనను విశ్వసించువారు ఏమి చేయవలెను? పస్కాను ఆచరించడం అనగా దేవుని యొక్క కట్టడను గైకొనడం కాదా? నిర్గమం సమయంలో దేవుడు పస్కాను స్థాపించారు మరియు మోషే ధర్మశాస్త్రం ద్వారా ప్రతి సంవత్సరం దాన్ని ఆచరించవాలని ఆయన తన ప్రజలను ఆజ్ఞాపించారు. ఇది రాజని యోషియా మరియు రాజని హిజ్కియా కాలంలో ఆచరించబడెను. కృత నిబంధన సమయంలో యేసు ఏం చెప్పాను? ఆయన ఇప్పుడు దాన్ని ఆచరించవలసిన అవసరం లేదు కాబట్టి నేనది ఆచరించను అని చెప్పారా? ఆయన, నేను అతని ఇంటి వద్ద పస్కను ఆచరించదనని అతనితో చెప్పుము అని చెప్పాను. 18వ వచనాన్ని మరలా చూద్దాం. అందుకు ఆయన, మీరు పట్టణమందున ఫలాన్ని మనుషుని వద్దకు వెళ్ళి నా కాలము సమీపమై ఉన్నది, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కను ఆశించదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడనను. యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరిచిరి. రండి యేసు పస్కాను ఎలా ఆచరించారో చూద్దాం. 26వ వచనం వద్దకు వెళ్దాం. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది అదేమిటి నా శరీరమని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనే మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ఈ విధంగా ఆయన వారికి పస్కా రొట్టె మరియు ద్రాక్షరసమును ఇచ్చారు. కృత నిబంధనలో యేసు శరీరం మరియు రక్తమును సూచించే పాత నిబంధనలోని పస్కా గొర్రెపిల్ల ఎందుకు పస్కా రొట్టె మరియు ద్రాక్షరసముతో మార్పిడి చేయబడెను? 2 కొరింథీయుల 5వ అధ్యాయం 7వ వచనం వద్దకు చూద్దాం. 5వ అధ్యాయం 7వ వచనంలో ఇలా వ్రాయబడెను,
మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేడి. ఇంతేకాక క్రీస్తు ఎలాంటి గొర్రెపిల్ల? మన పస్క పశువు ఉదింపబడెను. యేసు పస్క గొర్రెపిల్ల యొక్క నిజ స్వరూపము. కాబట్టి క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు తాను పస్క గొర్రెపిల్లగా వచ్చినందువల్ల తన శరీరం మరియు రక్తంతో పస్కను ఆచరించి దాన్ని క్రొత్త నిబంధన అని పిలవలేదా? రండి లూకా 22వ అధ్యాయం చూద్దాం. లూకా 22వ అధ్యాయం 7వ వచనము. పస్కా పశువును వధింపవలసిన పునటుల దినము రాగా యేసు పేతురు యోహాను చూచి, మీరు వెళ్ళి మనం భుజించుటకై పస్కను మన కొరకు సిద్ధపరచుడని వారిని పంపెను. వారు మేమెక్కడ సిద్ధపరచగోరుచున్నామని ఆయనను అడుగగా ఆయన, ఇదిగో మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు నీళ్ళకుండా మోసుకుని పోచునొకడు మీకు ఎదురుగా వచ్చును. అతడు ప్రవేశించింటిలోనికి అతని వెంట వెళ్ళి, నేను నా శిష్యులతో కూడా పస్కను భుజించుటకు విడిది గది ఎక్కడనని బోధకుడు అడుగుచున్నాడని ఇంటి యజమానితో చెప్పుడి. అతడు సామాగ్రి గల యొక్క గొప్ప మేడగది మీకు చూపించును. అక్కడ సిద్ధపరచుడని వారితో చెప్పాను. వారు వెళ్ళి ఆయనతో తమతో చెప్పినట్లు కనుగొని పస్కాను సిద్ధపరిచిరి. ఇక్కడ కూడా పస్కాను ఆచరించుటకు సిద్ధపడుటకు యేసు పేతురు మరియు యోహానును పంపించారు. రెడ్డి వారు పస్కను ఎలా భుజించారో చూద్దాం. పాత నిబంధనలో వారు అసలైన గొర్రెపిల్లలను కలిగి ఉండెను. కానీ క్రొత్త నిబంధనలో పస్క గొర్రెపిల్లగా వచ్చిన క్రీస్తు యొక్క శరీరం మరియు రక్తమును భుజించుటకు దేవుడు ఒక పద్ధతిని ఏర్పాటు చేశాను. రండి 19వ వచనం చూద్దాం. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనం తర్వాత ఆయన గిన్నె పట్టుకుని, ఆ గిన్నెలో ఏమీ కలదు, ఆ గిన్నెలో పస్కా ద్రాక్షసం ఉన్నది. కాబట్టి ఆయన ద్రాక్షసం తీసుకుని, ఈ గిన్నె అదేమిటి? మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తం వలన క్రొత్త నిబంధన. ఇది ఎవరి కొరకు? మీ కొరకు. ఈ విధంగా ఆయన క్రొత్త నిబంధన పస్కాను స్థాపించారు. అయితే యేసు తన శరీరం తిని తన రక్తము త్రాగి ఈ పద్ధతిని ఎందుకు స్థాపించారు? ఒక కారణం ఉండి ఉంటుంది కదా. రండి యోహాను 6వ అధ్యాయం చూద్దాం. యోహాను 6వ అధ్యాయం 53వ వచనము. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తం త్రాగుతేనే కాని, మీలో మరో మాటలు చెప్పాలంటే మీరు యేసు శరీరం తిని ఆయన రక్తం త్రాగితేనే తప్ప మీరు ఏమి గలవారు? జీవము గలవారు కారు. మనం జీవం కలిగి ఉన్నామా లేదా అనే విషయం మనం యేసు శరీరం మరియు రక్తమును తిని త్రాగుదుమా లేదా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. యేసు మనకు ఇది బోధించారు. 54వ వచనము. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే అతడు ఏమి గలవాడు? నిత్యజీవము గలవాడు. అంత్య దినమున నిన్ను వారిని లేపొదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునే ఉన్నది. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినివాడును నా మూలముగా జీవించును. యేసు శరీరము తిని ఆయన రక్తం త్రాగని వారు జీవము కలిగి ఉండరు. మరి వారెన్నటికీ ఆయన యందు నిలిచి ఉండరు. ఆయన వారి యందు నిలిచి ఉండరు. యేసు యొక్క ఈ వాక్యం ప్రకారంగా ఈ లోకంలోని సంఘాలు తమ యందు యేసు నిలిచి ఉంటారని చెప్పుకునే వాదన అబద్ధము. వారు పస్కను ఎప్పుడైనా ఆచరించారా? ప్రవక్తలందరూ పస్కను ఆచరించారు. పస్కను ఆచరించవలనని యేసు పేతురు మరియు యోహానుకు సూచించారు. ఇది పరిశుద్ధ గ్రంథంలో నమోదు చేయబడినప్పటికీ ఈ లోకంలోని సంఘాలు దీనిని ఆత్మికంగా గుర్తించటంలో విఫలమవుతాయి. అది యేసు చిత్త ప్రకారం జరిగినని 4 సువార్తలలో స్పష్టంగా వ్రాయబడినప్పటికీ వారు సత్యమును నిరాకరిస్తారు. కాబట్టి దేవుడు ఎలా వారిలో నిలిచి ఉండగలరు?
యేసు మనం నిలిచినటకు మరి మనం ఆయన యందు నిలిచినటకు ఇది ఏకైక మార్గమని యేసు చెప్పారు. 알려주고 계신데 말이죠. మత్తయి 26వ అధ్యాయంలో యేసు పస్కా రొట్టె మరియు ద్రాక్షసమును ఏమని పిలిచారు? 뭐라고 했죠? 내 살이 ఇది నా శరీరము, ఇది 흘려주지 않았어. నా రక్తము. 그 살과 피 ఆయన అలా చెప్పలేదా? 진리로서 어떤 తన శరీరము మరియు రక్తమునకు సంబంధించి దేవుడు ఏ కట్టడను స్థాపించారు? దేవుడు పస్కా అని పిలువబడే కట్టడను నియమించారు. అప్పుడు పస్కాను ఆచరించని వారు ఎన్నటికీ నిత్య జీవమును కలిగి ఉండలేరు. నిత్య జీవం కలిగి ఉండని వారు పరలోకంలో ప్రవేశించగలరా? లేదు. అదెందుకు? నిత్య జీవం కలిగి ఉన్న వారు మాత్రమే దేవుని రాజ్యంలో ప్రవేశించగలరు. రండి ప్రకటన 21వ అధ్యాయం 4వ వచనాన్ని చూద్దాం. ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. అచ్చట ఇక ఏమీ ఉండదు. 뭐가 없다고 했죠? మరణం ఇక ఉండదు. 사망이 없고 దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్పుట వింటిని. 다 지나갔습니다. అప్పుడు సింహాసనశీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరణం ఇక ఉండని లోకమనగా పరలోక రాజ్యము. 바로 천국입니다. కృత నిబంధన పస్కా ద్వారా 통해서 నిత్య జీవం కలిగి ఉన్న వారు ఎక్కడికి వెళ్తారు? 허락된 이와 같은 사람들이 వారు 가는 곳이 어떤 곳입니까? నిత్య పరలోక రాజ్యమునకు వెళ్తారు. కాబట్టి ప్రజలు ఎంత ఉత్సాహంగా ప్రభువా ప్రభువా అని కేకలు వేసినను 그것은 వారి ప్రయాసము వ్యర్థమే. 하는 것입니다. వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. 경배하는도다. ఇది మత్తయి 15వ అధ్యాయంలో వ్రాయబడలేదా? 이게 있지 않습니까? 예. దేవుడు మనకు పస్కాను ఇచ్చారు. 하나님의 규례. 이 규례는 이미 하나님께서 오래전부터 ఇది ఆయన సిద్ధపరిచిన మన రక్షణ కొరకు ప్రణాళిక. 하시고 준비하시고 కృత నిబంధన సమయాలలో యేసుక్రీస్తు ఈ భూమిపైకి వచ్చి కృత నిబంధన పస్కను ప్రకటించారు. 월절을 선포하시고 ఇది మీ రక్షణ కొరకు. 너희 구원을 위한 것이다. ఈ నిబంధన మీ కొరకు స్థాపించబడి ఉన్నది. కాబట్టి మనం కృత నిబంధన పస్కను ఆశించవలసిన అవసరం లేదని చెప్పగలమా? తొలినాటి సంఘము దాన్ని విశ్వాసపూర్వకంగా ఆచరించబడెను. ఏమైనప్పటికీ క్రీస్తు శకం 155లో యేసు పరలోకానికి ఆరోహణమైన 120 నుంచి 130 సంవత్సరాల తర్వాత పస్కా తేదీ గురించి చర్చించడం ప్రారంభమైంది. 문제가 날짜 문제로 రోమ్లో 거론이 되기 시작. కేంద్రీకృతమై ఉన్న 그 당시에 తూర్పు సంఘాలు మరియు 로마를 పశ్చిమ సంఘాలు విభేదించడం ప్రారంభించాయి. 유월절 문제에 대한 견해를 조금 달리하기 రోమా దేశం సూర్యదేవుడిని ఆరాధించే 로마라는 మిత్రమతం 나라는 ఆధిపత్యములో ఉండెను. 집결이 되어 있었던 태양신을 అలాంటి ప్రభావాలు సంఘములోకి ప్రవేశించడం 장악하고 있던 ప్రారంభించాయి. 지역이었습니다. మరియు 그런 어떤 విశ్రాంతిన మరియు 알게 పస్క కొట్టివేయబడుటకు 들어오기 మరియు ఆదివారపు ఆరాధన యొక్క పరిచయానికి దారి తీసిను. 일요일을 만들게 되고 또 유월절을 없애버리고 దాదాపు క్రీస్తు శకం 197లో 역사적으로 పస్కా గురించిన రెండవ వివాదం రాజుకుంది. 그래도 అయినప్పటికీ తూర్పు సంఘాలు 결단 యేసు మరియు అపోస్తులు ఆచరించిన పస్కా తేదీని మనం మార్చలేము. 날짜를 우리 임의대로 바꿀 수 없다. ఆ తేదీలోనే మేము 날짜에 పస్కాను ఆచరించేదము 지킬 것이다. అని చెప్పారు. 이렇게 해서 이제 ఈ విధంగా వారు 190년까지 క్రీస్తు శకం 197లో కూడా ఒప్పించలేకపోయారు. 그러다가 이제 కానీ తర్వాత క్రీస్తు శకం 325లో ఒక మతపరమైన చట్టసభలో 로마 కాన్స్టాంటిన్ చక్రవర్తి మరియు రోమన్ క్యాథలిక్ సంఘం నిస్సా నెల 14 దినమందు ఆచరించబడే పస్కాను రద్దు చేశారు. 없애버립니다. వారు యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము గొప్పది కాదా అని చెప్పారు. ఫలితంగా ఈ భూమిపై నిస్సా నెల యొక్క 14 దినమందు పస్కా 바뀌게 되고 అదృశ్యమైపోయాను. 니산월 14일에 지켜진 유월절은 이 땅에서 영원히 이제 없어지게 됩니다. యేసు తర్వాత దాదాపు 300여 년까지 300 సంవత్సరాల పాటుగా పస్కా 지켜내려 ఆచరించబడెను. అయితే 왔는데 오늘날 ఈనాడు ఏ సంఘాలు పస్కాను ఆచరించవు. 지킵니다. వారు దేవుని చిత్తాన్ని అనుసరిస్తారని మనం చెప్పగలమా? వారు దేవుని ఆజ్ఞను కాకుండా కాన్స్టాంటిన్ చక్రవర్తి యొక్క ఆజ్ఞను అనుసరిస్తున్నారు. 따르고 있지는 않습니다.
రోమా చక్రవర్తిగా మారుటకు 반드시 태양 ఒకరు సూర్యదేవుని యొక్క ప్రధాన యాజకునిగా మారవలసి ఉండెను. మరి యొక్క మాటలలో వారు సూర్యదేవుని మత బోధనలను 수상에 అనుసరిస్తున్నారు. 그대로 지금 추종하고 있는 모습입니다. అందుకని వారు 그러니 సూర్యదేవుడిని గణపరిచే ఆదివారపు ఆరాధన మరియు క్రిస్మస్ను స్వీకరించారు. 생 축하하는 크리스마스 받아들이죠. ఈనాటి సంఘాలు 태양을 상징하는 దేవుని సేవించటం లేదని 절비한 이런 장면들 స్పష్టమగుచున్నది. 오늘날 교회들은 하나님을 కేవలం సంఘం అనే పేరు కలిగి ఉండటం వల్ల 교회라는 అది సంఘముగా మారదు. 절대 될 수가 없습니다. వారు సంఘం యొక్క పేరును కలిగి ఉన్నారని కాక 그래서 వారు సూర్యదేవుని ఆరాధిస్తున్నారని 하나님 మీరు గ్రహించవలెను. 아니라는 것을 아셔야 됩니다. అందుకనే 그래서 వాటి నుండి స్పష్టమైన తేడాను గుర్తించుటకు 완전히 దేవుడు కట్టడలను ఇచ్చారు. 규례를 주신 것입니다. ఆ కట్టడలలో అది ఏది? 어떤 규례요? కృత నిబంధన పస్కా యొక్క కట్టడను స్థాపించడం ద్వారా 주심으로 말미암아 దేవుడు తన నిజమైన ప్రజలు ఎవరు, 하나님 తన శరీరం మరియు రక్తమును కలిగిన వారెవరో సర్వలోకానికి ప్రకటించారు. 만천하에 ఈ విధంగా 공포하신 것이. మనం దేవుని శరీరం మరియు రక్తమును 그래서 우리는 하나님의 స్వతంత్రించుకున్నాము. కాబట్టి మనం దేవుడిని తండ్రి అని పిలవగలము. 아버지라 부를 자격이 అది ఎందుకనగా మన లోపల తండ్రి మరియు తల్లి యొక్క 살과 శరీరం మరియు రక్తము ప్రవహించును. 있으니까 말이죠. అనగా మనం దేవుని పిల్లలమని దీని అర్థం. 그래서 అందువల్లే దేవుడు ఇర్మియా 31వ అధ్యాయంలో 새 కృత నిబంధనను తమ హృదయాలలో ఉంచుకున్న వారు నా ప్రజలగుదురు, 하고 있는 నేను వారికి దేవుడిని ఇందును అని చెప్పారు. 백성이 될 것이고 나는 그들의 అంతేకాకుండా దేవుడు వారి పాపములను ఏమి చేయను? 하나님께 한다고요? 예. 그 కృత నిబంధనలో ఉన్న వారి పాపాలను 모든 죄를 దేవుడు 하나님께서 క్షమించును. 다 사할 것이다. 이렇게 알려주고 있습니다. కాబట్టి మనం దేవుని నుండి 큰 축복을 받고 గొప్ప ఆశీర్వాదాలను పొందుకున్నాము. 살아가고 있는 사람들입니다. 예. ప్రజలు మరణమునకు భయపడతారు, ఎందుకనగా వారికి భవిష్యత్తు లేదు. 우리는 మనం ఈ లోకాన్ని విడిచిపెట్టబడినప్పుడు 하나님 మనం దేవుడిని కలుసుకుంటాము, 고향 천국을 మరి మన గృహమైన పరలోకానికి తిరిగి వెళ్తాము. 되고 이 기쁜 소식을 ఈ ఆశీర్వాదకరమైన వార్తలను మనంతటా మనమే ఎందుకు ఉంచుకోవలెను? 확실한 내용을 రండి, ఈ పరిపూర్ణమైన ఈ సత్యాన్ని మన కుటుంబాలతో, పొరుగు వారితో, మరి బంధువులతో పంచుకుందాం. 예적 రాజని జిక యొక్క దినాలలో ప్రతి ఒక్కరూ పస్కను ఆశించవలనని చెప్పుటకు అంచెవాన్లు పంపించబడేవారు. 당시에는 남쪽 ఆ సమయంలో దక్ష యూదా మరియు ఉత్తర ఇజ్రాయేలు ఉండేను. 이스라엘이라는 이름으로 ప్రజలు ఒకే జాతిని చెందినప్పటికీ ఉత్తర మరియు దక్షిణంగా విభజించబడిన కొరియా ద్వీపకల్పం వలనే అది ఉన్నది. 근데 ఉత్తర ఇజ్రాయెల్లోని ప్రజలు పస్కను ఎగతాళి చేశారు. 초롱하고 비웃었습니다. ఏమైనప్పటికీ దక్షిణ యూదా ప్రజలు పస్కను సానుకూలంగా ఆచరించారు. 그러다가 కొంత సమయం తర్వాత ఉత్తర ఇజ్రాయెలు అశ్షూరు చేత ముట్టించబడి నాశనమైపోయాను. మరోవైపు దక్షిణ యూదా దేవుని చేత రక్షించబడెను 수백 년을 మరియు వందల సంవత్సరాలుగా భద్రపరచబడెను. 바라볼 때 ఈనాడు యేసుక్రీస్తు యందు విశ్వాసముంచువారు పస్కను ఆచరించవలెను. 된다는 것. అపోస్తుడైన పౌలు ఏం చెప్పెను? 우리의 ఇంతేకాక క్రీస్తును మన పస్కా పశువదింపబడెను. కాబట్టి మనం ఏం చేయవలెను? 까지 ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రకటించండి. ఆయన వచ్చే దినం వరకు పస్కా ఆశించబడవలను. కానీ అది ఆశించబడిందా? 중간에 మార్గమందు అది అదృశ్యమైపోయాను. దీని గురించి ప్రవచనాలు లేవా? 예언이 있지 않습니까? సాత నియామక కాలాలను మరియు పండుగ కాలములను మారుస్తుందని ప్రవచించబడెను. 그 예언의 అయితే ఆ ప్రవచనం నెరవేరిన తర్వాత కృత నిబంధన పస్కాను 새 언약의 유월절을 ఎవరు పునరుద్ధరించును? 하나님께서 다시 సమస్త మానవాళికి కృత నిబంధన పస్కాను ప్రకటించటకు మరియు 천하에 또 వారికి నిత్య జీవం అనుగ్రహించటకు దేవుడు మరలా వచ్చును. 허락할 것이다. ప్రతి ఒక్కరూ 영생 మనం నిత్య జీవం పొందుకునే దేవుని పిల్లలము. 항상 자부심 మీ ఆత్మవిశ్వాసాన్ని ఎన్నటికీ కోల్పోకుండా 세세무공 మరి పరలోకంలో నిత్య ఆశీర్వాదాలను ఆనందించే పరలోక పిల్లలుగా మారాలని 자녀들이 నేను మిమ్మల్ని అడుగుచున్నాను. 드립니다. 그리고 우리 주위에 రండి, ఈ వార్తను మన చుట్టూ ఉన్న వారితో కూడా పంచుకుందాం. 듣든지 వారు వినను వినకపోయినా మనం ఈ సందేశాన్ని అందించటం తండ్రి మరియు తల్లి యొక్క చిత్తం. 부탁을 좀 드리고 싶습니다. పస్కరునది మన రక్షణ నిమిత్తము వేల సంవత్సరాల పాటుగా దేవుని చేత నడిపించబడిన ఒక కట్టడ. 그래서 이끌어 కాబట్టి మనం ఎన్నటికీ దాన్ని విస్మరించకూడదు. 없이 유월절을 대해서도 안 되겠다. దేవుడు పస్కాను చాలా ఉన్నతంగా ఎంచినట్లయితే మనం పస్కా కొరకు సిద్ధపడవలెను. తద్వారా మనం దేవునికి ఒక పరిశుద్ధమైన మరియు భక్తిపూర్వకమైన పద్ధతిలో
ఆరాధన వేడుకను అర్పించగలము. 6월절이 되어 주시길 ఈ వాక్యముల యందు మీరు కృపను పొందరని ఆశిస్తూ ఈనాటి ఉపదేశం ముగిస్తున్నాను. ధన్యవాదములు.